డిజైన్ చేసుకుంటే ఇది మండపాలకు పర్మిషన్లు ముందే ఇచ్చుకుంటే ఒక వెసులుబాటు ఏంటంటే ప్రపంచానికి ఈ రోడ్లు అవాయిడ్ చేయండి అని చెప్పి ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వచ్చు. ఇప్పటికిప్పుడు పెట్టాలి అదే హడావిడి. అది ఇప్పుడు అవదు. ఇదే అంట. అందుకని ఇలాంటి వాటిని చూసే సామెతలు పుట్టుకొస్తాయి. ఒకరోజు పెళ్ళికి ముఖం అంతా కాటుకని. అట్లాగే ఇప్పుడు ఇబ్బంది సరే చూద్దామండి అధిగమిస్తుందో లేదో. ఫైనల్గా చాలా కీలకమైన వ్యవహారం మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ల సాయి మోహన్ దత్త, ఆళ్ల మోహన్ సాయి దత్తను సాయి మోహన్ దత్త అనే పేరుతో ఒక అడ్వైజర్ని తెచ్చుకుంటున్నారు. ఆయన అమిత్ షాకి పనిచేశారు, ఈటెల రాజేందర్కి పనిచేశారట. మరి సజ్జల గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి మొహం మొత్తిందా? అంటే సజ్జల మీద మొహం మొత్తి ఈ సాయి దత్తాన్ని పట్టుకొచ్చాడు అని అనుకునే దీనికి ముందు ఆయన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4-5 సలహాదారులను పెట్టుకున్నాడు. అందులో జర్నలిస్టు అలాగే సంకాలం తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. ఇక్కడ సలహాదారుగా నన్ను నియమించారు, కానీ నేను ప్రత్యక్షంగా చేసినటువంటి యాక్టివిటీ ఏమీ లేదు. నేను ఇక్కడ సలహాదారుగా ఉండి నేను చెప్పిన సలహాలు ఎవరో స్వీకరిస్తున్నారు అని నాకు అనిపించలేదు. తర్వాత నేను ఏం పని చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. ఏ పని లేకుండా నిష్క్రియాపరత్వంతో ఇలా కూర్చోవడం అనేది నాకు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నన్ను రిలీవ్ చేసేయండి, నేను వెళ్ళిపోయి ఇంకేదైనా ఇతర పనులు చేసుకుంటాను అని చెప్పి ఆయన చాలా వినమ్రంగా వినయపూర్వకంగా ప్రభుత్వానికి తన రాజీనామా లేఖ సమర్పించి వచ్చేసాడు. కాబట్టి ఏ సలహాదారైనా జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారుల మాటలు ఏ మేరకు వింటారు అనేది అదొక ఉదాహరణ. అది పక్కన పెట్టేస్తే ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారు అనేటువంటి పదవిలో ఉన్నారు, కానీ ఆయన ఒక రకంగా ముఖ్యమంత్రి గారి ఉత్సవ విగ్రహంగా వ్యవహరించారు. ఆయనేమో గుడి దాటి బయటకు రాడు. ఈయన ఉత్సవమూర్తి. ఈయన అన్నీ ఈయనే నిర్వహిస్తూ ఉంటాడు. ఇవి ఆయన అభిప్రాయాలని ఈయన చెప్తాడు. ఆయన అభిప్రాయాలు ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. అటువంటి కండిషన్లో వీళ్ళు 5 ఏళ్ళు నడిపారు. అంటే సలహాలు వినని దానికి ఎందుకు సలహాదారులు, ఎందుకు మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కండిషన్లో మీరు సలహాదారులు ఎందుకు మీకు? అంటే ఇప్పుడు మరి అమిత్ షా గురించి ప్రస్తావన కూడా వచ్చిందండి. అలాగే ఈటెల రాజేందర్ వాళ్ళిద్దరి దగ్గర పనిచేసేట్టుగా ఈయన మోహన్ సాయి దత్త పనిచేసి ఉండొచ్చు, కానీ వీళ్ళని పట్టుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఓ సలహాదారుని పెట్టుకునే కంటే కూడా ఆయన ఇప్పుడు సజ్జలకి ఏదైనా ఒక అంటే ఇంకొక టాక్ కూడా వస్తుంది సోషల్ మీడియాలో, వీళ్ళు ఇంతమందిని మార్చబోదు ఆయనే మారిపోతే సరిపోతుంది కదా అని. అదే ఆయన ధోరణి మారితే ఈ సలహాదారుల అవసరం ఉండదు కదా అని. ఎందుకు మీరు నేరుగా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలే మీకు సలహాలు చెప్తారు ఎలా ఉండాలి అనేది. మీరు విడిగా ఒక సలహాదారుల దళాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఈ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎవరూ కాదు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే మాట్లాడుతున్నాయి. అదే ఈ సలహాదారుల పేరుతో కొత్త వాళ్ళని. సో లెట్స్ సీ అండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారుతారో